క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఈరోజు వాక్య వర్తమానం, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ చేతి పని ఏ పనితో నువ్వు పని చేస్తున్నావో ఆ పనులు దేవుడు ఆశీర్వాదం దేవుడు మెండుగా నీకు ఇస్తాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత మాత్రం ఇక్కడ వాక్యవర్తమానం సెలవిస్తాను, నిన్ను ఎంత మాత్రాన విడువను, ఎడబాయను అని వాక్యవర్తమానం సెలవిస్తుంది. అంటే దేవుడు నీకు కావాల్సిన ప్రతి పనిని ఆయన సమకూర్చి ఆ పనిలో ఆయన 30 60 100 నీ పని అన్నిటిని ఆయన దీవించి ఆశీర్వదించి నిశ్చయముగా నీ చేతులు కష్టాలతో నువ్వు అనుభవిస్తావు అని నేను వాక్యం సెలవిస్తాను. కనుక మొదటిగా నువ్వు ఆయనని చూడాలి. నువ్వు ఆయన ఏ పని నీకు సిద్ధపరుస్తాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున మహా ఆశ్చర్య ఎన్నో కార్యములు చేస్తాడు. నీవు ఉంటున్న పనిని దీవించి ఆశీర్వదించి ఆ పనిలను ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా దేవుడిని సిద్ధపరిచి నీకు మంచి మేలుతో నీకు ఉద్యోగం ప్రమోషన్ ఇస్తాడు. ఈ చేతి పనులలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నావో ఆ ఉద్యోగం దేవుని ఇస్తాడు. మొదటిగా నువ్వు ఆయనని చూడాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను అత్తుకోవాలి. నిశ్చయముగా దేవుడు నీ చేతులు కష్టాలను అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, మేలు కలుగునని వాక్యవర్తమానం సెలవిస్తుంది. అదే వాక్యం నిశ్చయముగా నీ చేతులు కష్టాలతో నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, మేలు కలుగునని వాక్యవర్తమానం సెలవిస్తాను. కనుక మొదటిగా నువ్వు ఆయన చూడండి, ఆయనను వెంబడించండి, ఆయన అడగండి. దేవుని పక్షం ఎన్నో కార్యములు చేసి నిన్ను ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను మలుచుకొని నిన్ను ఒక మంచి పాత్రగా ఆయన ఒక మందిర ఆవరణంలో ఆయన వాడుకుంటాడని వాక్య వర్తమానం సెలవిస్తాను. మొదటిగా నీ యొక్క హృదయాన్ని, నీ మనసు తలంపులు ఆలోచనలు అన్నీ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను విడువడు, ఎంత మాత్రం ఎడబాయడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆ ప్రేమను నువ్వు మరవకు. ఆయన నీ కోసమే ఆయన కల్వరి శిలువలో బలియాగమైండు. ఎందుకనగా నీకు నిత్య జీవం రావాలని, నీకు వెలుగు సంబంధమైన మార్గం నడవాలని ఆయనే నీ కోసం తను బలియాగమైండు. కనుక ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క రాజ్య మహిమ నిమిత్తము నువ్వు నడవాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. దేవునికి ఏ పని ఇచ్చినా ఆ పనులను నమ్మకంగా నువ్వు ఉండు. దేవునికి ఇంకా మహిమకరమైన ఇంకా మంచి పని ఆయన ఇస్తాడని వాక్య వర్తమానం సెలవిస్తాం. కనుక చిన్న వాక్యం మీద ఫలింపజేయమని